ఒకరి మీద ఒకరు చెప్పడం, లేకపోతే చాడీలు చెప్పడం, లేకపోతే ఒకళ్ళు చేసిన పనిని వేరొకళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద గొడవ పుట్టించేలా చేయడం. చెలికాడు అంటే స్నేహితుడికే వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలాసార్లు మోసాలు ఎవరు చేస్తారు తెలుసా? నమ్మితేనే మోసం చేస్తారు, నమ్మకపోతే ఏముండదు. ఈ మధ్యకాలంలో ఒక అతను వ్యాపారం చేసుకుంటున్నాడంట. సడన్గా అతనికి 50 లక్షలు జాక్పాట్ వచ్చిందని చెప్పారట. అవునా అని చెప్పేసి తీసుకోవడానికి ఏం చేయాలంటే ట్యాక్సులు పే చేయమన్నారు. ట్యాక్సులు పే చేశాడు. మరలా అనుకోకుండా మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది. అతను చాలా లక్షల రూపాయలు దానికి కట్టేసిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది అది ఫేక్ అని. పోలీసులను ఆశ్రయించాడు. ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే, మనం ఒకటి మంచిదని నమ్మేమనుకోండి, ఆ నమ్మకమే మనల్ని ముంచేస్తూ ఉంది. ఆ నమ్మేది మంచి వాళ్ళు నమ్మాలి. ఈ లోకంలో ఎవరు నమ్మినా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. చెలికాళ్ళే ఎక్కువ మోసం చేస్తున్నారు, ఫ్రెండ్సే ఎక్కువ మోసం చేస్తూ ఉన్నారు. ఈవెన్ దుబాయ్ పంపడానికి కానీ, లేదంటే ఇతర దేశాలు పంపడానికి, వీసా తెప్పించుకోవడానికి, ఈవెన్ ఒక వస్తువు కొనడానికి, ఒక బైక్ కావాలనుకోండి, సెకండ్ హ్యాండ్ బైక్, ఓకే నేను ఇప్పిస్తాను అంటాడు. ఓకే, అతనితో ముందు వెళ్ళి మాట్లాడేస్తాడు. అక్కడ 5,000 కమిషను, ఇటువైపు నుంచి 5,000 కమిషను, మొత్తంగా 10,000 అతను కిడితే ఆ బైక్ ఇతను కొనిపెడతాడు. ఎవరు మోసం చేస్తున్నారు? చెలికాళ్ళే మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? తన పొరుగు వాని మీద నింద మోపడు అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇలాగన్నీ చూసుకుంటూ వస్తే ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుడికై లంచము పుచ్చుకొనడు. ఇది దేవుని యొక్క సన్నిధిలో మరి యథార్థంగా ఉండేవారు జీవించవలసిన విధానము, వారి సాక్ష్య జీవితము. వారి సాక్ష్య జీవితం బాగున్నప్పుడు అతను దేవుని సన్నిధిలో చక్కగా ఉండొచ్చు. ఇలా చూసుకుంటూ వచ్చినప్పుడు విట్నెస్సింగ్ పీపుల్, దేవుని యొక్క ప్రజలు దేవుని కోసం సాక్ష్యం చెప్పే చక్కని విషయాన్ని ఈరోజు మనం చదువుకున్నాం. ఏంటంటే షద్రకు, మేషకు, అబేద్నెగో. ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని తప్పుడు పనులకు ప్రజలు నో చెప్పగలిగి ఉండాలి. అంటే చాలామంది తప్పుడు పనులకు నో చెప్పరు, సరే వాళ్ళతో కలిసి ఏకీభవింతారు. అందుకని కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? 53వ దావీదు కీర్తనలో, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, నా వాక్యము నీ నోట ఉచ్చరించదవేమి అంటాడు. దేవుని వాక్యాన్ని నీ నోటితో ఎందుకు చెప్తున్నావు? నువ్వు దొంగను చూసినప్పుడు అతనితో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారం చూసినప్పుడు అతనితో ఏకీభవిస్తున్నావు. నా పవిత్రమైన వాక్యాన్ని నువ్వెందుకు నీ నోటమిట ఉచ్చరిస్తున్నావు అని కీర్తనలో చాలా చక్కగా రాయబడి ఉంది. మనము దేవుని బిడ్డలంగా కొన్ని పనులకు నో చెప్పాలి, కొన్ని పనులకు ఎస్ చెప్పాలి. అయ్యో పెద్దోళ్ళు చెప్పారు చేయకపోతే బాగుండదు అనుకోకూడదు. ఒకవేళ ఒక డ్రింకింగ్ పార్టీకే వెళ్ళారు, అక్కడ నేను తాగను అని చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. ఆయన పెద్ద ఆయన నో చెప్తే ఏం బాగుంటుందని అప్పుడు తాగేసాను అన్నారు అనుకోండి, అది ఒకసారి తాగుతావు, రెండోసారి తాగుతావు, మూడవసారికి ఏమవుతుందంటే హ్యాబిట్ అయిపోద్ది, ఇవ్వకపోతే గొడవ పెట్టుకుంటావు, అలాగా అయిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు కొన్ని తప్పుడు పనులకు ఖచ్చితంగా నో చెప్పగలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కారణం ఏంటంటే బైబిల్లో చక్కని టెస్టిమనీస్ అనేకమైన ఉన్నాయి. కానీ ఇక్కడ నలుగురు వ్యక్తులను దేవుడు ఈరోజు విట్నెస్సింగ్ పీపుల్, దేవుని కొరకు సాక్ష్యం చెప్పేవారుగా తీసుకున్నారు. మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే దానియేలు ఒక మంచి కుర్రాడు. యాక్చువల్గా నిన్నటి బుధవారాన్న బైబిల్ క్లాసులో చెప్పుకున్నాం. హిజ్కియా చేసిన ఆ చిన్న పొరపాటు పని వలన హిజ్కియాకి ఏమని చెప్పాడు తెలుసా దేవుడు? యెషయా అన్నాడు, హిజ్కియా మరి ఇది బబులోన్ నుంచి ఎవరో వచ్చారు కదా దూరం నుంచి, వాళ్ళు ఏమేమి చూపించావని, వాళ్ళు ఏమేమి చూశారంటే, నేను నా ఆయుధ కర్మాగారాన్ని జీవించాను, నేను సుగంధ ద్రవ్యాలు స్థలాన్ని జీవించాను. అన్నీ చూపించావా? అన్నీ చూపించాను. అవునా? ఏది దాచుకోలేదు. నువ్వు ఏమేమి చూపించావో మొత్తం అన్నీ కూడా దోచుకుపోతారు. ఇతను ఆశ్చర్యపోయాడు. అవునా? అంతేకాదు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తర్వాత సంతతిని దేవుడు శపిస్తామన్నాడు.
వాళ్ళు దోచుకుని పోతారు, వారిలో కొందరిని నపుంసకులుగా చేసేస్తారు, నీ సంతతి వారిని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని చెప్పారు. మరి ఇన్ని చూసినప్పుడు దేవుని బిడ్డలు ప్రజలు బహుశా ఆ శాపమో ఏంటో దానియేలు షద్రకు మేషకులను ఏం చేశారు తెలుసా? నెబుకద్నెజరు అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రాజకుటుంబీకులు, వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు. చూడండి, ఎవరిని పడితే వాళ్ళు మనం తీసుకోలేం. ఈవెన్ అడాప్ట్ చేసుకునేటప్పుడు కూడా తెలివైన కుర్రాన్ని అడాప్ట్ చేసుకుంటాం. కారణం ఏంటంటే వాళ్ళు చాలా తెలివి గలవారు కాబట్టి. తెలివితేటలు లేవనుకోండి, ఎందుకు అడాప్ట్ చేసుకోవడం? ఎందుకంటే ఏదైనా ఒక మంచి పనిని మనం జరిగించాలి అనుకుంటే మంచివారిని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ దానియేలు రాజకుటుంబం నుంచి వచ్చాడు, షద్రకు మేషకులు రాజకుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళు రాగానే పేర్లు మార్చేశారు. బహుశా అది బైబిల్ పేర్లు, హీబ్రూ పేర్లు వీళ్ళకి ఇష్టమై ఉండవేమో, అందుకనే 3 పేర్లు ఈవెన్ దానియేలుకి కూడా పేరు మార్చేశాడు. వాళ్ళు పిలుచుకోవడానికి చూడండి, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మేషక్ అంటాం, మరి లోకంలో మేషక్ అని పిలవరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ పేరే ఇష్టం, ఇక్కడ ఏమో ఈ పేరు ఇష్టం. నువ్వు ఏ పేరుతో పిలిపించుకుంటావో దేవుని పేరుతో పిలిపించుకున్నప్పుడు దైవికంగా ఉండాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది బహుశా క్రీస్తుకు పూర్వం 605లో జరిగింది. ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగోల్ని మరి దేవుని బిడ్డలుగా చిన్నప్పటి నుంచి పెంచారు. ద్వితీయోపదేశకాండంలో రాసి ఉంటుంది 6వ అధ్యాయంలో, నీవు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నువ్వు నీ వాక్యాన్ని వినిపించు, వారి నుదుటి మీద బాసికము వలె వారి కట్టు, గడప కమ్ముల మీద నువ్వు రాయి నీ వాక్యాల్ని. చాలామంది ఏం చేస్తారు, సినిమా వాల్ పోస్టర్లు పెట్టుకోవచ్చు, హీరోయిన్ వాల్ పోస్టర్లు పెట్టుకోవచ్చు, మంచి మంచి శ్లోకాలు పెట్టుకోవచ్చు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? నీ గడప కమ్ముల మీద దేవుని వాక్యము రాయబడాలి. వాళ్ళు కంకణాల్లాగా దేవుని వాక్యం కట్టుకోవాలి. అలాగే ఇక్కడ నుదుటి మీద బాసికం వలె ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచి వారిని దేవుని యొక్క వాక్యంలో పెంచుతూ ఉన్నారు. అందుకనే ఏదైనా చెడ్డది జరిగినప్పుడు నో అంటా ఉన్నాడు. ఎందుకు దానియేలు మాంసాన్ని నో అన్నాడు అంటే మాంసం తినకూడదనా? ఆయన ఏమన్నా నాన్ వెజిటేరియన్ అనుకుంటున్నాడా? ఆయన ఏమి నాన్ వెజిటేరియన్ కాదు, అతను బాగానే తింటాడు మాంసం. కానీ అక్కడ దేవతలకు అర్పించి తీసుకొస్తున్నారు కాబట్టి నాకు ఆ మాంసం వద్దని అన్నాడు. మేము వెజిటబుల్సే తింటామని అన్నాడు. ఇలాగా చదువుతూ ఉన్నప్పుడు నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, అంత చిన్న వయసులోనూ వాళ్ళు దేవుని కోసం అన్య దేశంలో ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని కోసం మంచి సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. దేవుని తెలియని ప్రజలకి దేవుని గురించి, ఆయన శక్తిని గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువ ఇమ్మొరాలిటీ ఉంది, ఆ ప్రాంతంలో ఎక్కువ బలత్కారం ఉంది, ఆ ప్రాంతంలో ఎక్కువగా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పేగన్ దేశం అంటారు. పేగన్ అంటే అన్యుల దేశం. అక్కడ దేవుని కోసం తెలియని దేశం. ఆ దేశంలో 4 కుర్రవాళ్ళు వెళ్ళి మా దేవుని కోసం మేము జీవిస్తాము అని చెప్పడం మొదలుపెట్టారు. ఎవరికి చెప్తున్నారు? అధికారులకు నో చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు మన చేతికి కొన్ని ప్రసాదాలు రావచ్చు, లేకపోతే కొన్ని ఏదైనా రావచ్చు. నో చెప్పగలిగిన ధైర్యం మనకు ఉంటుందా? కొన్నిసార్లు అధికారులు వచ్చినప్పుడు మనం నో చెప్పలేం. కానీ ఇక్కడ రాజుని ఎదిరించగలిగిన మరి ధైర్యం వీళ్ళకి ఎందుకు వచ్చింది? బహుశా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేహము, ఈ ప్రాణము దేవునిది, ఇతనిది కాదు, ఇతను మమ్మల్ని కేవలము బానిసలుగా మాత్రమే తీసుకెళ్తున్నాడు, కానీ మేము మా దేవునికే బానిసలం, మా దేవుడు ఏం చెప్తే అదే చేస్తాము అనే మంచి సాక్ష్యంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళది ఒక మంచి టీము. యవ్వనంలో అలా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి? అరబ్ దేశాలు వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ కొన్ని కంట్రీస్లో కొన్ని ప్రాంతాల్లో మత్తుమందు దొరకదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి వచ్చే డబ్బుల్ని బట్టి విచ్చలవిడిగా మత్తుమందుని అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ డీ అడిక్షన్ ప్రోగ్రాంలో వాళ్ళు జాయిన్ చేయవలసి వస్తూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు చాలా క్రమంగా ఎదుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఇంటికి దూరంగా ఉన్నారో, చర్చికి దూరంగా ఉన్నారో, వారు ఏం చేస్తున్నారు తెలుసా?
దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. కొంతమంది హాస్టల్ విడిచి వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుందంట, అబ్బా జైల్లోంచి బయటకు వచ్చామనిపిస్తుందంట. కానీ కాలేజీకి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే బూతులు ఓకే అవన్నీ చూసి అయ్య బాబోయ్ మా మేడం గారు సార్ ఎంత చక్కగా పెంచారు, స్కూల్లో చిన్న బూతు మాట్లాడితే కొట్టేవారు, ఇంత ఏదైనా ఒక ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు ఏమన్నా హరాస్ చేసుకుంటూ ఉంటే టీచ్ చేసుకుంటూ ఉంటే ఇది క్రైస్తవ విధానం కాదని ఎంతగా ఖండించేవారు. ఇప్పుడు మాకు దాని వాల్యూ తెలుస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు స్వేచ్ఛాపరులం అనుకున్నాం, కానీ మేము ఈ సమయంలో మేము లోకస్తులతో ఉండలేకపోతున్నాం. కానీ కారణం ఏంటంటే వారి అలవాట్లు, వారి మాటలు, వారు చూసే విధానం, వాళ్ళు నడిచే విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని చిన్నప్పటి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మీరు కానీ దేవునిలో జాగ్రత్తగా పెంచితే దే బికమ్ విట్నెస్ ఫర్ గాడ్. దేవుని వాక్యానికి వారు చక్కని సాక్షులుగా నిలబడతారు, నీ కుటుంబానికి మంచి సాక్షులుగా నిలబడతారు, నీకోసం మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటారు. లేదనుకోండి వాళ్ళు చాలా చాలా దేవునికి దూరం అయిపోయిన బిడ్డలుగా ఉంటారు. మీకు తెలుసా, చక్కగా మరి కమ్యూనిస్ట్ పార్టీ పుస్తకం రాసిన కార్ల్ మార్క్స్ ఎవరు తెలుసా? ఓ లూథరన్ చర్చ్ పాస్టర్ గారు అబ్బాయి, లూథరన్ పాస్టర్ గారు అబ్బాయి. మీకు తెలుసా? అతని హిస్టరీ చదవండి. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, ఈ క్రైస్తవ నియమాలకి కొంతమంది సరిగా అర్థం చేసుకోలేక ఇంత కష్టమా అనుకుంటూ ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. దానియేలు ముందుకు వచ్చిన భోజనం నాకు వద్దు అని అన్నాడు. నాకు కావలసిన భోజనం నాకు ఉంది, నేను తినే విధంగా మీరు పెట్టాలి, తినాలా మానాలా. చాలామంది భోజనాలు మార్చుకునే అవసరం లేదు, ప్రభువుని నమ్ముకుంటే భోజనాలు మార్చుకునే అవసరం లేదు. ఈ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్గా మారక్కర్లేదు, నాన్ వెజ్ వెజిటేరియన్గా మారక్కర్లేదు. పౌలు గారు చెప్తున్నారు తెలుసా, కొరింథీయులకు రాసిన పత్రికలో మీ భోజనాన్ని బట్టి దేవునికి అవమానం తీసుకురాకండి అని చెప్తూ ఉన్నాడు. కొంతమంది భోజనాలు బట్టి అవమానం తీసుకొస్తూ ఉన్నారంట. షద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దానియేలేమో చక్కగా జ్ఞానవంతుడిగా ఉన్నాడు, దర్యావేషు రాజు దానియేలుని పొగుడుతూ ఉన్నాడు. చూడండి, స్నేహితులకు మిస్టేక్స్ కనిపించవు. ఎవరికి మిస్టేక్స్ కనిపిస్తాయంటే ఈ శత్రువులకే ప్రతి మిస్టేక్ కనిపిస్తుంది. విమర్శనాత్మకంగా చూసిన వాళ్ళకే మిస్టేక్స్ కనిపిస్తాయి. కొడుకుల మీద కూతుల మీద తల్లిదండ్రులకి ఎప్పుడు తప్పు కనబడదు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, వాళ్ళు అస్సలు మాట ఉండలేదంటే నవ్వుతారు, మా అబ్బాయి అలాగా ఉంటాడని అంటారు. అదేంటి చాలా అల్లరగా ఉంటున్నాడంటే అలాగా ఉంటాడంటారు. మీరు మా అబ్బాయి అంతేనండి, ఆడు కోపం ఎక్కువండి అంటారు. మళ్ళీ ఇంకా ఎన్ని చెప్తారో అంటే తల్లిదండ్రులకి అవి మిస్టేక్స్లా కనిపించవు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. అందుకనే పౌలు గారు రాస్తారు, ప్రేమ దోషములను కప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలని కప్పుతుంది. అదే ప్రేమ లేదనుకో, అయ్య బాబు చూసావా ఈ పిల్ల ఎంత పని చేస్తుందో, వాళ్ళ అమ్మ నాన్న కనీసం తిట్టరు, కానీ ఈ అమ్మాయి చూడు ఏం చేస్తున్నా, ఆడు చూసా రోడ్డు అంతా తిరుగుతాడు, వాళ్ళ నాన్నకి బుద్ధి చెప్పాలని తెలుస్తలేదు. అంటే వీళ్ళు విమర్శనాత్మకంగా చూస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దానియేలు చాలా మంచివాడు, భక్తిపరుడు, మోకరించి ప్రార్థన చేస్తాడు, దినానికి 3 సార్లు చేస్తాడు. కిటికీలు ఉత్తరం వైపు తీసి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా నన్ను చూస్తారేమో, నా కోసం చాడీలు చెప్తారేమో అనే భయం ఏమీ లేదు. అతను దేవుని కోసం సాక్షిగా నిలబడాలనుకుంటా ఉన్నాడు. తను ఉన్న చోటనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అనేక మంది చూశారు, చూసి రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజా, మరి దేశంలో ఒక చట్టం ఉంది, 30 రోజులు మరి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన మరి తెలివైన జ్ఞాని, దర్శనాల్ని కళ భావాలని చెప్పగలిగిన ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనుషులు మన దగ్గర ఎక్కడ తప్పు పట్టలేరు. ఎక్కడ తప్పు పట్టగలరు? నీ దేవుణ్ణి ప్రార్థించే దగ్గరే తప్పు పడతారు. అవును, ఈరోజు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో తెలుసా?
మనం లంచం తీసుకుంటే తప్పు పడడం లేదు, లేదంటే తాగితే తప్పు పడటం లేదు, రోడ్లు ఇంటికి అపనమ్మకంగా ఉంటే తప్పు పడడం లేదు, ఎంతమంది భార్యలు చేసుకుని ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగినా తప్పు పడడం లేదు. నువ్వు యేసు ప్రభువుని కానీ నమ్ముకున్నానన్నావా, బైబిల్ చదవమన్నావా, కరపత్రిక ఏమన్నా ఇచ్చావా, అంతే. తప్పు పడుతున్నారు. ఎందుకు నువ్వు అలా బాగు చేసేస్తున్నావు మనుషుల్ని? మేము ఎలాగే తాగుతాము, మేము ఎలాగే ఉంటాము, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనేలాగున్నారు. యు స్టాండ్ ఫర్ ద గాడ్. నువ్వు దేవుని కోసం నిలబడు. ఆయన కోసం సాక్షిగా నిలబడాలి అనుకుంటే నీ జీవితంలో ఇదిగో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క ఆ యొక్క విధానాన్ని మనం కంపల్సరీగా అనుసరించాల్సిందే. షద్రకు, మేషకు, అబేద్నెగో ఏమంటున్నారు తెలుసా? రాజా, ఇదిగో ఈ గుండం చూసావా, మండుచున్న ఈ గుండం కోసం మేమేం భయపడం. కారణం ఏంటంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఉద్యోగం పోతుందని మనం భయపడక్కర్లేదు, లేదంటే మన శాలరీ సాగిపోతాయని మనం భయపడనక్కర్లేదు, లేదంటే నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోవాలని మనం భయపడనక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో నీ దేవుని కోసం అక్కడే సాక్షిగా ఉండాలి. నేను ఇందాక చెప్పాను కదా, బిడ్డలు చాలామంది హాస్టల్లోకి వెళతారు. చాలామంది హాస్టల్లోకి వెళ్ళి అక్కడ చాలా అది తప్పుడు పనులు, తాగుడు, జోదం ఇలాంటివన్నీ నేర్చుకుంటారు, ఫన్ అనుకుంటూ ఉంటారు. అయినా స్టూడెంట్ లైఫ్ కాబట్టి ఇప్పుడు మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామో అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇదిగో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన షద్రకు, మేషకు, అబేద్నెగోలను మనం చూసినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా దేవుని కోసం జీవించారన్నది మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి లూకా సువార్త నుంచి యేసు ప్రభు చెప్పిన మాటలను మనం చదువుకుందాం. లూకా సువార్త మనం చదువుకుందాం. పదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఎవరైనా చదవండి అమ్మా. చాలా పెద్ద వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తన ప్రియమైన బిడ్డలను మరి పరిచర్యకు పంపిస్తామన్నాడు. ఆయన పంపించినప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు. ఒక్కరు వెళితే ప్రాబ్లం, ఇద్దరిద్దరిని పంపించాడు. అందుకనే పరిచర్యకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తూ ఉండాలి, లేకపోతే స్నేహితులు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఒక్కరు వెళ్ళారనుకోండి అదొక సమస్య. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోండి, తినండి, అక్కడే ఉండండి. నేను బెంగళూరు వెళ్ళాను అనుకో, ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను, ఆ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాను, అక్కడే వాళ్ళు నాకు భోజనం అది ఏర్పాటు చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు అనుకోండి, ఈ ఇంటికి సమాధానం అవునుగాక అని దీవిస్తే అక్కడ సమాధానం అవుతుంది.
ప్రభువా ఇల్లు పరిస్థితులు మార్చు అని ప్రార్థన చేసామనుకోండి, పరిస్థితులు మారుతాయి. వీరిని దీవించు అని ప్రార్థన చేసామనుకోండి, తప్పగా దీవించబడుతుంది. అంతే. ఇక్కడ ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞది, మనం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించండి, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తండి. కోత విస్తారముగా ఉంది, కానీ పనివారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించాలి. దేవుని కోసం ఎందుకు మనం పిలువబడ్డాం? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీరు రాజులైన యాజక సమూహం, చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి పిలిచాడు. నేను చీకటిలో ఉండమేంటి అనుకుంటాం. మన బ్రతుకు చీకటిగా ఉంది, మన అలవాట్లు చీకటి అలవాట్లు, మన తలంపులు చీకటి తలంపులు. అయితే అలాంటి పరిస్థితి నుండి దేవుడు నిన్ను వెలుగులోనికి నుంచోబెట్టాడు. నిన్ను చాలా హైలైట్ చేస్తున్నాడు. నువ్వు అసలు కనిపించవు, ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. నిన్ను అసలు ప్రజలు గుర్తించరు. 1000 మంది ఉంటారు, 1000 మందిలో నిన్ను ప్రజలు గుర్తించరు. కానీ ప్రభువారు నిన్నక్కడి నుంచి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నిలబెట్టి నిన్ను వెలుగులోకి నిలబెట్టారట. ఈరోజు దేవుని వాక్యము వలననే మనము మంచి షర్ట్ వేసుకోగలుగుతున్నాం, టై కట్టుకోగలుగుతున్నాం. దేవుని వాక్యం వలననే నీవు గొప్పదానవు, గొప్పవాడు అవుతూ ఉన్నావు. అందుకనే కొంతమందికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడైతే నీవు బైబిల్ పట్టుకున్నావో అది నీ జీవితాన్ని మారుస్తుంది, నీ కుటుంబ పరిస్థితిని మారుస్తుంది, నీ మాట్లాడే విధానం మారుతుంది, నీ చూచే విధానం మారుతుంది, నీ స్నేహాలు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి, నీ యొక్క జీవితమే మారుతుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? బైబిల్ పట్టుకోవడానికి భయం వేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ అలవాట్లు మారిపోతాయేమో, చెడ్డ అలవాట్లు మారిపోతాయేమో, వారి యొక్క స్నేహితులు మారిపోతారేమో, వదులుకోవాల్సి వస్తుందేమో. చాలామంది చాలా కారణాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ బెత్సాయిదా కోసం మాట్లాడుతున్నాడు. కొరజీనా బెత్సాయిదా ఇక్కడ అంటూ ఉన్నాడు, మీ మధ్య జరిగిన అద్భుతాలే కానీ సీదోనులో జరుగుంటే ఎంత బాగుండును అంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే వీళ్ళ మొండి ప్రజలు. అద్భుతం జరుగుతుంది కానీ వాళ్ళు పట్టించుకోరు. చాలామంది ఎలా చేస్తారు తెలుసా? ఏదో జరిగింది అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక ఇలస్ట్రేషన్ ఎవరో పాస్టర్ గారు చెప్తే విన్నాను. ఒకళ్ళు గేదె కోసం ఏమండి పని ఏమీ లేదు, ఒక గేదె వస్తే బాగుండు అనుకున్నారంట. గేదె అలాగ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే, ఎందుకంటే గేదె 75,000 తక్కువేటి గేదె ఇచ్చాడండి దేవుడు. అయితే గేదె వచ్చిన తర్వాత వాళ్ళు పని మానేశారు, చర్చి మానేశారట. అదే అంటే ఏమండి బోల్డ్ సేకరీ అండి, గడ్డి వెయ్యాలా, మళ్ళీ పేడ తీయాలా, దానికి స్నానం చేయించాలా, దాన్ని పొలంలోకి తీసుకెళ్ళాలా, చర్చికి రావడానికి కూడా టైం ఉంటలేదండి అన్నారంట. మరి ఏం జరిగిందో ఏటో గేదె చచ్చిపోయింది. అప్పుడు ఏం చేశారు? చర్చికి వచ్చి అలోపలోమని ఏడుస్తున్నారట. అంటే ఇది పాస్టర్ గారు చేసిన ప్రార్థన కాదు, అది అఫ్కోర్స్ కొన్నిసార్లు యాక్సిడెంటల్గా జరగచ్చు. నేను భావనారాయణపురాన్ని సేవ చేసేటప్పుడు అక్కడ కూడా ఒక ఆమె చాలా చక్కగా వచ్చేది. అయితే వాళ్ళ గేది చాలా పెద్ద గేది, మంచిది, మంచి పాడి గేది. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళింది, రైలు గుద్దేసింది, చచ్చిపోయింది. దానికి డబ్బులు రావట. ఆమె మంచం పట్టేసి ఎంత నిరాశలోకి వెళ్ళిపోయిందో. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో మనం ఏదైతే ప్రార్థన చేసామో దేవుడు ఇచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అరణ్యంలో రాలిపోయారంటే, నేను మీ మధ్య 10 అద్భుతాలు చేశాను, మీరు ఒక్క అద్భుతం కూడా గుర్తుపెట్టుకోలేదు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి మిమ్మల్ని అద్భుతంగా రప్పించాను. ఎందుకు రప్పించాను అద్భుతంగా? ఈజీగా వచ్చేస్తే ఈజీగా వచ్చేసాము, ఆయన ఏం చేశాడు అని మీరు అనొచ్చు. కానీ ఇన్ని అద్భుతాలు చేయవలసిన అవసరం ఏంటంటే, నా శక్తి ఏంటో ఆ దేశపు ప్రజలకు చూపించాను, మీకు చూపించాను. మీరు ఎంత చూసి కూడా నా మీద సణుక్కుంటూ ఉన్నారు. అందుచేతే అక్కడ కాలేబు యెహోషువ తప్ప మరెవరు అడుగు పెట్టడు అని అన్నారు. ఇంకా ఏం చెప్పాడు?
సంఖ్యాకాండం 10 అధ్యాయంలోను ఇతర అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు నా మీద 10 సార్లు తిరుగుబాటు చేశారు, మెరీబా జలముల యొద్ద నాతో వాదన పెట్టుకున్నారు, నీటి కోసం నాతో వాదన పెట్టుకున్నారు, మాంసం కోసం వాదన పెట్టుకున్నారు. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు కోరినది వారికి ఇచ్చెను, కానీ వారి ప్రాణమునకు క్షీణత కలుగ చేశాను అని రాయబడి ఉంది. ఆ వాక్యం చదివినప్పుడల్లా మనకు భయం వేస్తూ ఉంటుంది, నాకు భయం వేస్తూ ఉంటుంది. పొరపాటుని మనము దేవుడు ఇష్టం లేనిది కానీ కోరుకున్నాం అనుకో, దాన్ని బట్టి ఆ కుటుంబంలో క్షీణత అంటే సమస్య. అందుకనే దేవునికి ఇష్టం లేని కోరుకోకండి. దేవునికి ఇష్టం లేని కోరుకున్నారనుకో, అక్కడ క్షీణత కలుగుతుంది. తర్వాత అయ్యో ఇది వచ్చిన తర్వాత నుంచి నాకు అదృష్టమే కలిసి రాలేదు, ఇది వచ్చింది, నేను ప్రార్థన చేశాను, దేవుడు అంటే ఇచ్చాడు, కానీ అప్పటి నుంచి నాకు సమస్యలు అని మీరు అనొచ్చు. 136వ దావీదు కీర్తన అనుకుంటాను, ఇశ్రాయేలు చరిత్ర కోసం ఎంత చక్కగా క్లియర్గా రాస్తూ ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుని కోసం సాక్షిగా ఎలాగ ఉండగలుగుతున్నావు, ఏం చేస్తున్నావు ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడ రాయబడి ఉంటుంది, ఇంకా 130 చదువుతాను చూడండి, 107వ దావీదు కీర్తన 105, 106, 107 ఇవన్నీ చూసినప్పుడు మనకి చాలా చక్కగా ఉంటుంది. చూడండి, 40వ వచనం, 105వ దావీదు కీర్తన 40వ వచనం, వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారం నెచ్చి వారిని తృప్తిపరచెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడార్లలో అవి ఏరులై పారెను. ఇలాగ చదువుకుంటూ వచ్చామనుకోండి, దేవుని యొక్క గొప్ప కార్యాలన్నీ వ్రాయబడి ఉంటాయి. అయితే ఇక్కడి నుంచి ఏం జరిగిందంటే 106వ దావీదు కీర్తన కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క విషయమే. 25వ వచనం చూడండి, 24, 25, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. గత వారాల్లో సణుగు కోసం చెప్పాను. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనుల వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తాను. మీరు ఇలా చదువుకుంటూ వచ్చారనుకోండి, ఎంత చక్కగా ఉన్నదంటే 33వ వచనం, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. We are witnessing God, witnessing people. మనము దేవుని కొరకు సాక్షిగా నిలబడేవాళ్ళు. అంతేగాని మనం ఏం చేస్తున్నామంటే మనం సాక్షులుగా లేము. మనము దేవునికి అవమానం తీసుకొచ్చేవారుగా చాలాసార్లు కనిపిస్తూ ఉంటాం. నీవు నీ సంఘం కోసం సాక్ష్యం చెప్పాలి, నీ బిడ్డల కోసం సాక్ష్యం చెప్పాలి, నీ కుటుంబం కోసం సాక్ష్యం చెప్పాలి. చాలామంది తండ్రి కోసం మంచి సాక్ష్యం చెప్తారంటే తండ్రి కోసం మంచి సాక్ష్యాలు లేవు, తల్లి కోసం మంచి సాక్ష్యాలు లేవు. మన కుటుంబం కోసం మనం మంచి సాక్ష్యం చెప్పాలి, మన బిడ్డల కోసం మంచి సాక్ష్యం ఉండాలి, అలాగే మన తండ్రి కోసం మంచి సాక్ష్యం ఉండాలి, మన సంఘం కోసం మంచి సాక్ష్యం ఉండాలి. చాలామంది సంఘాల కోసం ఏం చెప్తారంటే ఈ నిరాశావాదం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వెళ్తాం కానమ్మా సరైన ఆరాధన ఉండదు, సరైన ఏదో దగ్గరగా ఉందని వెళ్ళిపోతున్నాము అంటూ ఉంటారు. మీరు గమనించండి, అడగండి, ఏదో ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా అని వెళ్ళిపోతున్నాము అనుకుంటూ ఉంటారు. అక్కడ వారికి సంతృప్తి అనేది ఉండదు, దేవుని వాక్యం సరిగా ఉండదు, వారికి సంతృప్తి అనేదే ఉండదు. దేవుని వాక్యము చాలా క్లియర్గా ఉన్నది. దేవుని కోసం మనం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం వల్ల ఏం జరుగుతుంది చూడండి, అదే అపోస్తుల కార్యాల్లో మనకుంటుంది. ఇక్కడ అపోల్లో అనేవాడు చాలా మంచి ఎవరంటే ఫిలాసఫర్,
అపోల్లో ఒకసారి పౌలు గారు 1 కొరింథీ 1:14 చెప్తే ఉంటారు, కొందరు అపోల్లో వాడనని, కొందరు కేఫా వాడనని, కొందరు క్రీస్తు వాడనని అనుకొనుచున్నారు అంటాడు. అపోల్లో అంటే ఇతను మంచి ఫిలాసఫీ తెలిసినవాడు, చదువు తెలిసినవాడు. అలాంటి వ్యక్తిని ఏం చేసేవారు తెలుసా? అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడు. అయితే అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన మయాత్మయందు తీవ్రబడి, చూడండి, అతను ఎవరు బోధించారు? ప్రిస్కిల్లా అకుల్లాయి విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విట్నెసింగ్ గాడ్. అతను మంచి చదువరే, మంచి జ్ఞాని, లేఖనములను చాలా ఆసువుగా చెప్తాడు. కానీ మళ్ళీ అతనికి డౌట్స్ వచ్చినాయి. జాన్ ద బాప్టిస్ట్ యొక్క బాప్తిసం కోసం డౌట్, ప్రభు యొక్క రాకడ కోసం డౌట్. ఎవరికి వస్తాయంటే దేవునిలో ఎదిగే ప్రతిసారి కూడా డౌట్లు వస్తూనే ఉంటాయి. ఏమో మీకు రాకపోతే నాకు తెలియదు, కానీ చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. కొన్ని డౌట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మనకేమో అది చిన్న ప్రశ్న కింద కనిపిస్తుంది, చెప్పేవారికి అది చాలా పెద్ద ప్రశ్న మనసులో తొలిచేస్తూ ఉంటుంది. ఇక్కడ అపోల్లో విద్వాంసుడు, మంచి చదువరి, కానీ అతనికి కూడా ఏంటి అవసరమైందంటే ప్రభువుని గురించిన సాక్ష్యము అవసరమైంది, అతన్ని ప్రోత్సహించడం అవసరమైంది, దేవుని మార్గంలో అతను బలంగా నిలబెట్టడం అవసరమైంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుడు మన అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవునికి సాక్షిగా ఉండాలి. ఇదిగో చూడండి, ఈవెన్ విద్వాంసులకి కూడా మనం సాక్షులుగా ఉండాలి. వారికి సరైన మార్గాన్ని చూపించి ప్రభులోనికి నడిపించాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆఖరుగా ఈ వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు మన జీవితాలు ఎలా ఉండాలంటే, మన జీవితం చూసి అనేకులు మార్పు చెందేలాగా ఉండాలి. వీ మస్ట్ బికమ్ ఏ రోల్ మోడల్స్ టు అవర్ చిల్డ్రన్, నాట్ ఓన్లీ అవర్ చిల్డ్రన్ బట్ ఆల్సో టు ద ఎల్డర్స్. మనల్ని చూసిన వారు అయ్యో భక్తిగా ఉన్నాడు, అందుకనే దేవుడు దీవించాడు అని చెప్పగలిగి ఉండాలి. క్రమశిక్షణతో చదువుకున్నాడు, అందుకనే జీవితంలో ఎదిగాడు అని చెప్పుకునేలా ఉండాలి. ఇక యథార్థత కలిగి ఉన్నాడు, అందుకనే అతను ఇంకా దేవుని చేత దీవించబడుతూ ఉన్నాడు అని చెప్పగలిగి ఉండాలి. ఈ 4 అధ్యాయాలు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుదాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము, అలాగే ఈ అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో అకుల్లా ప్రిస్కిల్లా యొక్క పరిచర్య, ఈ విధంగా లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో మరి చాలా సువార్త పరిచర్య అవసరం ఉంది. అనేక మంది దేవుడు లేకుండా ఉన్నారు, దేవుడు ఎరుగకుండా ఉన్నారు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. పాప భారంతో ఉన్నారు, రోగ భారంతో ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, యేసు ప్రభు దగ్గరికి వారిని పిలవండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ప్రభు కోసం గొప్ప సాక్షులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇదిగో షద్రకు మేషకు అబేద్నెగో వలె మన యూత్ అందరూ తయారయ్యి ఒక్కనొక దినమందు ఒకవేళ వ్యతిరేకత వచ్చినప్పటికీ నా ప్రభు కోసం నేను నిలబడాలి, నా ప్రభు కోసం, సంఘం కోసం నేను జీవించాలి, ప్రభు కోసం జీవించాలి, ఆ ప్రభు రాకడలో నేను ఎత్తబడాలి, నాతో పాటు అనేక మందిని నేను ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇదిగో నేను రక్షించిన ఆత్మలు, నేను కౌన్సిల్ చేసిన ఆత్మలని నేను చూపించాలని ఒక మంచి ధ్యేయం చేత మనము మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయం